నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇంకో సాడ్ న్యూస్. మళ్ళీ పెద్ది మూవీ పోస్ట్ పోన్. ఫస్ట్ మార్చ్లో అన్నారు, పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్లో అన్నారు, పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ జూన్లో అంటున్నారు. జూన్లో కూడా మూవీ రిలీజ్ అవుతుందో లేదో అని క్వశ్చన్ మార్కే పెడుతున్నారు. జూన్లో కూడా మూవీ డేట్స్ చెప్తామంటున్నారు, కానీ జూన్లో వస్తుందన్న క్లారిటీ ఇస్తలేరు డైరెక్టర్స్. అసలు ఏం జరిగింది, ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. పెద్ది మూవీ ఎప్పుడు స్క్రీన్ మీదకి రాబోతుంది? రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఎప్పుడు ఆ కనుల విందు దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. మూవీ చూస్తే పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఏమంటారు సార్ ఈ విషయం? అంటే పోస్ట్ పోన్ అవుతున్నటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. చిరంజీవి గారిది విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి క్లారిటీ లేవు. అది కూడా జూన్ అనే అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా జూన్ అనే మాట బయటకు వచ్చింది. పెద్ది కూడా యాక్చువల్గా మార్చి 30 రిలీజ్ అన్నారు. అవును. ఇది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడినప్పుడు వాళ్ళు ఖండించారు. ఖండించడం మాత్రమే కాకుండా రామ్ చరణ్ స్పెషల్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. మేము ఆన్ టైం వస్తున్నాము అని చెప్పారు. 30 డేట్నే వాళ్ళు చివరిగా రిలీజ్ చేసినటువంటి ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్లో కూడా ఇదే డేట్ని ఎండార్స్ చేశారు. ఇది ఏప్రిల్ 30 అనేది. జనాలందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ టైంలో ఒక చర్చ జరిగింది. అదేంటంటే ఇంకా కొంచెం షూట్ ఉంది. ఈ మధ్య కూడా షూటింగ్ జరిగింది ఆ సినిమాకి సంబంధించి. ఆయనకి కంటికి చిన్న గాయమైంది. గాయమైంది, అది ట్రీట్మెంట్ అయిపోయింది. 2 డేస్లోనే ఆయన సెట్లో ఉన్నాడు. కాబట్టి అదేం పర్లేదు అనుకున్నారు. అనుకున్న సందర్భంలో గతంలో షూట్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి విఎఫ్ఎక్స్ వాళ్ళకి అప్పుడు ఏదో తిప్పలు పడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి పని ప్యారలల్గా జరిగిపోతుంది. షూట్ అవుతూనే ఉంది. వెళ్ళిపోయే ఫైల్స్ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు అక్కడ పని చేసేస్తున్నారు. కాబట్టి గతంలో లాగా మొత్తం పట్టుకెళ్ళి ఇచ్చి అప్పుడు పని మొదలు పెట్టడం అనేది లేదు. అన్ని ప్యారలల్గానే నడుస్తున్నాయి. కనుక ఈ సినిమా రిలీజ్ డేట్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 30 రిలీజ్ అయిపోతుంది అని నమ్మారు అందరూ. ఓకే. కానీ ఇప్పుడు కుదరలా. ఎందుకని కుదరలేదంటే 15వ క్లోజ్ చేస్తాం షూటింగ్ అన్నారు. ఇప్పటికీ ఒక పాట పెండింగ్ ఉంది. 15 దాటాం, 16వ ఉన్నాం మనం. ఈ పాట షూట్ 15తో అయిపోయి ఉండాల్సింది, అవ్వలేదు. దానికి రకరకాల రీజన్స్. అంటే ఆ పాట కొంచెం ప్రెస్టేజియస్గానే తీసుకుంటున్నారు వీళ్ళు. స్పెషల్ సాంగ్ అంటున్నారు. ఆ స్పెషల్ సాంగ్లో నర్తించేటువంటి హీరో గారితో నర్తించేటువంటి హీరోయిన్ ఎవరు, ఒక స్పెషల్ గర్ల్ ఉండాలి అక్కడ. ఇలాంటి పాటలు డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. ఊవంటావా మావా, ఉలిక్కి పడతావా, ఇలా సమంతతో ఒక పాట, శ్రీలీలతో ఒక పాట, ఇలా చేసుకుంటూ వెళుతున్నారు. ఆ టైంలో ఆడియన్స్ మనసుల్ని పట్టుకోగలిగినటువంటి, గ్లామర్ ఉన్నటువంటి, కెరీర్ ఇప్పుడే మొదలైనటువంటి అమ్మాయిలతో ఇలాంటి పాటలు చేయించడం అనేది ఒక ప్యాషన్గా మారింది. సుకుమార్ గారి సినిమాలన్నింటిలోనూ ఈ ధోరణి ఉంది. ఇందులో ఇది కూడా ఆయన ప్రొడక్షన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమమే కాబట్టి ఇందులో కూడా అలాంటి ఒక అమ్మాయితో చేస్తారా, లేకపోతే పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళ నుంచి ఒకళ్ళు, తెలుగు నుంచి ఒకళ్ళు, హిందీ నుంచి ఒకళ్ళని పెట్టి ఏమన్నా బిగ్ స్కేల్లో పాట ఉంటుందా? బిగ్ స్కేల్లోనే ఉంటుంది ఎలాగో. ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక డౌట్. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు. రెండోది, ఇప్పుడు రెహమాన్ గారి ముందు కూడా ఒక బాధ్యత ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ సుకుమార్ టీం కోసం చేసిన వాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు దేవిశ్రీని మించిన పాట చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన దాన్ని ప్రాపర్గా నిర్వర్తించారో లేదో తెలియదు. ఈ పాట షూట్ అయ్యి అది బయటకు వచ్చేటప్పుడు మాత్రమే ఎవరు చేశారనేది రివీల్ చేస్తారు. సో ఈ కసరత్ ఏదో కొంచెం జటిలంగా, టైం టేకింగ్గా మారింది. అందుకని వీళ్ళు అది ఎప్పుడు షూట్ అవుతుందో తెలియదు. మంత్ ఎండింగ్ అవ్వచ్చు, అయిపోతే మే ఉంటుంది, జూన్లో సినిమా అంటున్నారు. జూన్లో సినిమా అని ఈ నెలలో కంక్లూడ్ చేయగలిగితే వచ్చే నెలంతా ప్రమోషన్స్ వాడి మే 1వ తారీఖు 2వ తారీఖు కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. మేలో కూడా కాదంటున్నారు వీళ్ళు, జూన్ అంటున్నారు. కాబట్టి ఇంకొంచెం టైం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రమోషన్కి టైం కావాలి. సినిమా కంప్లీట్ అవటం వేరు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటం వేరు. జనాల్లోకి ఎక్కడ తెలుగు ప్రాంతాల్లో మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల్లో, మలయాళంలోను, తమిళంలోను,
దాంతోపాటు హిందీ బెల్ట్లో ఈ అన్ని చోట్ల సినిమాని పుష్ చేయాలి. ఆ పుష్ చేయడానికి ఆ వ్యవస్థలతో టైపులు పెట్టుకోవడము, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆర్గనైజ్ చేయటం, ఈ పరంతా ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని చోట్ల అదే జరగాలి. దీనికోసం వాళ్ళు టైం తీసుకున్నారు. ఈ ఏర్పాట్లు, సన్నాహాలు ఇవన్నీ హెక్టిక్గా ఉంటాయి. ఈ వారం రోజుల్లో ఇవన్నీ చేయగలిగే పరిస్థితి కాదు. అందుకని కొంచెం టైం తీసుకుని లేజర్గా అంటున్నారు. జూన్ అని అంటున్నారు, కానీ జూన్లో కూడా డేట్లు చెప్తామంటున్నారు కదా సార్. అదే డేట్ కన్ఫర్మ్ కాలే. వాళ్ళు థియేటర్లు ఏర్పాట్లు చూసుకోవాలి. టాక్సిక్ అనే సినిమా ఉంది అప్పుడే. అవును. సో కొన్ని ఉన్నాయి పాన్ ఇండియా ప్రాజెక్టులు విడుదలకి. అవేవీ లేకుండా 30వ తారీఖు అయితే కంఫర్టబుల్ డేట్ ఉండేది. 30వ తారీఖు ఎప్పుడైతే లాక్ అయిందో ఇక వీళ్ళు రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు జరుపుతున్నారు.